అదే మాట మేము కూడా అన్నం సార్ 12 ఏళ్ళు అయింది. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా. చెప్పండి సార్. మాదేవి గారు నమస్తే. ఇప్పుడు వెల్గొండ మహిళలందరికీ నా దగ్గరకు వచ్చింది. ఒకటి ఏం చేస్తారంటే ఇమీడియట్ గా ఎప్పుడో 12 ఏళ్ల కింద ఉన్న వాళ్ళే ఉన్నారట. అయితే కొత్తగా చిన్న సంఘాల ఎన్నికలు, పెద్ద సంఘం, గ్రామ సమాఖ్య ఎన్నికలు ఇమ్మీడియట్ గా వారం రోజులు పూర్తి చేసి ఎవరి పాత్ర లేకుండా మహిళలు మగవాళ్ళను ఎవరు ఎంటర్ కానివ్వండి, మగవాళ్ళను ఎవరిని ఏ పార్టీ వాళ్ళు ఎంటర్ కానివ్వదు. కేవలం మహిళలే కూర్చుంటారు. మెజారిటీ వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళకి ఇచ్చేది. ఓకే, వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళు బుద్ధులు వాళ్ళు పెట్టుకుంటారు. మీరు జోక్యం చేసుకో, మీరు జోక్యం చేసుకోండి, మేము జోక్యం చేసుకోండి. ఇప్పటికే 10 రోజులు వడ్లను ఎవరు కొనుగోలు చేయాలా? ఐకేపీ సెంటర్ చేయాలంటే ఇదంతా తతంగా జరగాలంటే వారం టైం పడుతుంది. వారం రోజులు ఆగితే రైతులకు ఇబ్బంది కదా. లేదంటే మార్కెట్ కమిటీకి ఇచ్చేస్తాం, లేదంటే మీరు ఎవరు చేయండి, మీ ఇష్టం. నేను అధికారులకు అప్పచెప్తా. నేను తక్షణం వెళ్ళిపోయి ఏర్పాటు చేస్తా. రేపటికి స్టార్ట్ చేయబోండి. వాళ్ళ అన్న మాటలు వినండి. ఎవరు ఏం మాట్లాడినా మీరేం పట్టించుకోవద్దు. స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి చట్టం ప్రకారం లెక్క ప్రకారం ఏర్పాటు చేయమని చెప్తాను. లెక్కలు మొత్తం కూడా 10 సంవత్సరాల లెక్కలు మొత్తం కూడా మరోసారి కలిపారు. 10 సంవత్సరాల ఒక నిమిషం డిపిఎం కన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు. సరే ఇప్పుడు ఈ వారం రైతులకు ఇబ్బంది కాబట్టి మీ చిన్న సంగతి నడిపించుకోండి. రైతు సమస్య ఉన్నాడమ్మా కొంచెం కృష్ణరావు సార్ దిగిపోంటేనే దిగిపోతాడు సార్. ఆమె అందుకని ఇప్పుడు ఈ దీనిలో అవకతవకలు, ఫ్రాడ్, అవినీతి జరిగిందంటే బాగా మీరు ఒక 10 మందిని పంపించి గడిచిన 5 సంవత్సరాల పైన మొత్తం లెక్కలు తీసి, సరే 12 సంవత్సరాలట, చాలా మంది 200 మంది వచ్చిండ్రు. 10 మందిని టీమును జిల్లాధికారులను పంపించేసి ఎక్కువ టైం తీసుకోకుండా వారం రోజుల లోపలనే
చిన్న సంఘాల ఎన్నికలు అయిపోవాలి, గ్రామ సమాఖ్య ఎన్నికలు అయిపోవాలి. రేపటి ఆ లెక్కలు కూడా వారం రోజులు మొత్తం తేలాలా. సో దానికి స్పెషల్ టీం కలిపి పంపండి. ఆ పోయిన టీం వచ్చేసరికి ఎవరైనా దాచిపెట్టి మూసిపెట్టి కలిస్తే వాళ్ళ ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి. బుక్స్